క్రీస్తునందు ప్రియ సంగమా, ముందుగా దేవుని వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రేయ సమాజం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. అయితే ఒక ప్రశ్న వేశారు, మొదటి నుంచి చదివకుండా 22 నుంచి చదివించారు. ఈ అధ్యాయం ఈ వాక్య భాగంలోనే మొదటి 2 కూడా వస్తాయి కనుక 22 నుంచి 33 వరకు చెప్తే బాగుంటుందని నేను తలంచాను. మరి ఆ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని తలంచాను. అలాగే ప్రత్యేకంగా ఈ రోజు చెప్పడానికి 12వ తారీఖుని నేను తీసుకోవడానికి గల ముఖ్య కారణం, ఈరోజు మా నాయనమ్మ గారు మా అత్తమ్మ గారు చనిపోయిన రోజు. మరి ఆవిడ శిల సమాజంకి చేసినటువంటి సేవ కానీ ఆవిడ ఉన్న సమయంలో శిల సమాజం ఎంతో వృద్ధిలోకి వచ్చింది అని మీకు తెలియజేయడం కొరకు ఈరోజు నేను వాక్యాన్ని చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. అయితే వాక్య ధ్యాన అంశం ఏంటంటే తుఫానులో చిక్కుకున్నటువంటి శిష్యులను రక్షించటం. ఆ తుఫానులో ఉన్నటువంటి శిష్యుని ఎలా రక్షించారు, ఏ విధంగా జరిగింది అన్న 22 నుంచి 33 వరకు ఆ యొక్క శిష్యులు కాపాడే విధానాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈరోజు మీకు ప్రశ్న వేయాలనుకున్నాను. గత సంవత్సరం నేను వాకింగ్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ భస్మ బుధవారం ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు? ఎవరైనా ఒకళ్ళేసి ఆన్సర్ చెప్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు. ఎవరైనా ఒక్కలే వేస్తారు. భస్మ బుధవారాన్ని ఎలాగా క్యాల్కులేట్ చేస్తారు? భస్మ బుధవారం అని ఎలాగా క్యాల్కులేట్ చేస్తారు? కొన్ని సంవత్సరం చెప్పండి. వాస్తవంగా భస్మ బుధవారాన్ని ఎలాగ డిసైడ్ చేస్తారు? ఈ రోజే భస్మ బుధవారం అని. వసంతకాలం ఓకే, వసంతకాలం తెలియకపోతే నేనే చెప్పనా? మరొకసారి నేనే తీసుకుంటాను. వసంతకాలంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే సండేని ఈస్టర్గా తీసుకొని ఆ ఈస్టర్ దగ్గర నుంచి 46 దినాలు వెనక్కి వస్తే భస్మ బుధవారం అని వస్తుంది. కొన్ని సంవత్సరాలు చెప్పారు, గుర్తొచ్చిందా? వసంతకాలంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్. ఆ ఈస్టర్ దగ్గర నుంచి ఆదివారం తీసేసి వెనక్కి 46 రోజులు వెనక్కి వస్తే ఆదివారంతో కలిపి ఆ వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారంగా నిర్ణయిస్తారు. ఆ రోజే భస్మ బుధవారం జరుగుతుంది. ప్రైజ్ గోస్ టు మైసెల్ఫ్. వసంతకాలం డేట్ చెప్పండి. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. ముందుగా మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి 14వ అధ్యాయం 22 వచ్చిన ఒకసారి చదవండి. చాలు, ఏం చేశారండి? ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. బలవంతం అనేది అండర్లైన్ చేసుకోండి. వాస్తవంగా ఈ బలవంతం అనేది ఎప్పుడు, ఎవరిని, ఎందుకు చేస్తారు? ఒకసారి మీరు చెప్తారా? బలవంతం ఎప్పుడు చేస్తారు? నీకు ఇష్టం లేకుండా వెళ్ళమన్నప్పుడు, లేదా అక్కడ ఏదో జరిగిపోద్ది నేను అక్కడికి వెళ్ళను అన్నప్పుడు మిమ్మల్ని బలవంతం చేస్తారు. మరి ఈ శిష్యులు యేసుక్రీస్తు బలవంతంగా ఎందుకు పంపించి వేశాడు అని అంటే, ముందుగా మనం మా మత్తయి సువార్త 1వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుంటే, ఆ సమయం ముందు చతుర్థాత్ముడైన హేరోదు యేసును గురించిన సమాచారం విని ఆ తర్వాత వస్తుంది. వాస్తవంగా ఆ హేరోదు మహారాజు, ఈ హేరోదు మహారాజు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు ఇద్దరు ఒకలేనా? కాదు. ఎందుకు కాదు?
యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఉన్నాయన ఇప్పుడున్నటువంటి హేరోదు తండ్రి, ఈయన కుమారుడు. హేరోదుకు వాస్తవంగా ముగ్గురు కుమారుడు. ఆ ముగ్గురు కుమారుడు ఈయన రెండవ కుమారుడు, ఇప్పుడున్న హేరోదు. ఫస్ట్ కుమారుడు ఎక్కడ కనపడతాడు తెలుసా? యేసుక్రీస్తు పుట్టిన 4వ సంవత్సరం ఆయన ఆర్కిలాయ్, హేరోదు ఆర్కిలాయ్. ఆ ఆర్కిలాయ్ కూడా మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే కనపడతాడు. ఆయన యేసుక్రీస్తుని ఆ హేరోదు చనిపోయాడని దూతల ద్వారా తెలుసుకున్న పిదప ఆయన రావడానికి, ఆ ఊరు రావడానికి, యోదయ దేశం రావడానికి బయలుదేరినప్పుడు దూతల ద్వారా ఆయన వేరే హేరోదు వచ్చాడు, అక్కడ పరిపాలిస్తున్నాడు. నువ్వు నజరేతు అనే ఊరికి యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళు అంటే లేఖనాల ప్రకారం నజరేయుడైన క్రీస్తు అనబడే కొరకు ఆ నజరేతు అనే ఊరిలోకి ఆ యేసుక్రీస్తుని హేరోదు మన యేసుకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హేరోదు అనమాట. ఇక్కడ ఉన్న హేరోదు రెండో కుమారుడు. హేరోదు ది గ్రేట్ హేరోదు ఆర్కిలాయ, హేరోదు ఈ ముగ్గురు కుమారుడు. హేరోదు ఫిలిప్ అని కూడా ఉంటాడు. హేరోదు ఆంటిపాస్. ఈయన ఆంటిపాస్ అనే ఆయన ఈ యోహాను ఆర్కిలాయ్ చెప్పడం అయిపోయింది. ఆర్కిలాయ్ నజరేతు ఊరు వెళ్ళడానికి కారకుడు ఆర్కిలాయ్, హేరోదు ఆర్కిలాయ్. ఆ తర్వాత హేరోదు ఆంటిపాస్. ఈ హేరోదు ఆంటిపాస్ ఎవరయ్యా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపేసినటువంటి హేరోదు మహారాజు. ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఈ హేరోదు చేసిన తప్పుని ఎత్తి చూపినటువంటి వ్యక్తి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను. మరి ఈ హేరోదు చేసిన తప్పు ఏంటంటే తన సహోదరుడు భార్య, సహోదరుడు ఎవరు? ఫిలిప్పు భార్యను తెచ్చి హేరోదియా తెచ్చి ఉంచుకొని ఆ తర్వాత ఆమె కుమార్తె ద్వారా ఆ యోహాను చేయడం అనేది చేసిన పిదప ఈ యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటాడు. యోహాను చంపేసినా కానీ ఆయన తిరిగి బతికొచ్చి యేసుక్రీస్తు రూపంలో మంచి మంచి క్రియలు చేస్తానని చెప్పి అనుకున్నాడే తప్ప యేసుక్రీస్తు వేరు యోహాను వేరని ఈయన అనుకోలేదు. అటువంటి సమయంలో మరి యోహాను చంపేశాడు. అప్పుడు యోహాను చంపేసినప్పుడు శిష్యులకు భయం కలుగుతుందా లేదా? భయం కలిగిందా? తర్వాత రెండో కార్యం ఏది 12వ వచనం నుంచి చూస్తే తర్వాత 13 అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ యేసుక్రీస్తు అక్కడి నుంచి ఆ సంగతి ఏ సంగతి విని యోహాన్ని చంపేశారు అన్న సంగతి విని అక్కడి నుంచి బయలుదేరి ఒంటరిగా బయలుదేరి వస్తాడు. వాస్తవంగా ఒంటరిగా బయలుదేరితే ఈయన బయలుదేరడం చూసినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ఎక్కడికో వెళ్తున్నాడు, మా దగ్గరికి వస్తారు. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా చేరి ఆయన దగ్గరకు వస్తే ఏం కలిగిందని నమ్మకంతో వస్తారు? రక్షణ, స్వస్థత. ఈ రెండు కలిగితే నమ్మకంతో తండ్రోపు తండాలుగా ఆయన వెంబడించి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన వారు ఆ తర్వాత శిష్యులు కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన పిదప ఏం జరుగుతుంది? సాయంకాలం వాక్యం జరుగుతుంది. సాయంకాలం అన్నది కూడా అండర్లైన్ చేసుకోవాలి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఈయన తినడానికి ఏం లేదు, మరి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి ఏదైనా కొనుక్కొని తినాలన్న సమయం లేదు, చీకటి పడిపోయి ఏం చేద్దాం, ఇలా పంపించేద్దాం అంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే తీసుకురండి అంటే ఏమీ లేవు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయంటే అవే తీసుకురండి అని చెప్పి ప్రార్థించి ఎంతమంది తిన్నారంటే 5,000 మంది పురుషులు మాత్రమే. మరి పురుషులు కాక స్త్రీలు లేరా? స్త్రీలు కాక పిల్లలు లేరా? మొత్తం కలిపి ఎంతమంది అయ్యి ఉంటారు? ఒక 5,000 మంది మగవాళ్ళు, 5,000 స్త్రీలు. అది ఒక్కొక్కరికి 2 లెక్కలకి వేసుకున్నా 10,000. మొత్తం టోటల్ 20,000 మంది తినగా ఇంకా 12 గంపలు. అంటే ఈ సూచిక క్రియ చూసిన తర్వాత శిష్యులకి ఏమనిపించి బలవంతం చేశారు కదా. ఎలానంటే ఇది చూశాక ఏమండి, యోహాను చంపినప్పుడు భయం వేసింది,
ఈ సూచక్రియ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎవరో ఏమొచ్చింది? చంపేశాడు భయం వేసింది. ఈ సూచక్రియ చేశాడు, ఏది 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు అని ఆయన మీద నమ్మకంతో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పొందుతారు. అందుకే ఏమన్నారు? ఎలము అని అంటే యేసుక్రీస్తు బలవంతంగా వారిని అక్కడికి పంపించి వేశాడు. మరి ఆ బలవంతం ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ 2 కారణాల చేత. మొదటిది యోహాను చంపినందుకు భయము, రెండోది సూచక్రియ చేసినందువల్ల ధైర్యం. కానీ అద్దరికి వెళ్ళకంటే మరి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మమ్మల్ని ఒంటరిగా మీరు ఒక్కరే అద్దరికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని అంటే మళ్ళీ భయం వేస్తా భయం వేసి మరలా మీరు వెళ్ళమంటే వెళ్ళమని చెప్పి గట్టిగా మాట్లాడుతుంటే ఏం కాదు మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా మీరని బలవంతంగా వారిని పంపించి వేయటం జరిగింది. అయితే వారు పంపించి వేసిన తర్వాత మొదటిది ఏంటంటే పంపించి వేయి. ఏం చేశాడు? పంపించి వేశాడు. చెప్పాను కదా ఎందుకు, అది ఒక మాట, పంపించి వేసాను అన్నది మాట. ఆ పంపించి ఎందుకు పంపించేశాడంటే మీరు అవతలకి వెళ్ళండి, నేను ప్రార్థన చేసుకొని మీ దగ్గరికి వస్తాను అంటే ఆ పగలయ్యా మేము కూడా ఉంటాం అంటే లేదు నేను ఏకాంతంగా ప్రార్థన లేదు, మీరు అక్కడ ప్రార్థన చేసుకొని మేము దూరంగా ఉంటాం అని చెప్పినా సరే వినకుండా యేసుక్రీస్తు మరి వారిని పంపించడం ఉద్దేశం తర్వాత వేసుకుని బలవంతంగా పంపించేసి ఒంటరిగా ఏకాంతంగా కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు. ఆ కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు, ఇందాక ఒక సాయంకాలం అండర్లైన్ చేసుకో, ఇది ఒక సాయంకాలం అండర్లైన్ చేసుకోండి. ఒంటరిగా ఉండేది సాయంకాలం అయినప్పుడు ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ సాయంకాలం తర్వాత మరి యేసయ్య ప్రార్థన చేశాడు. మరి యేసుక్రీస్తే దేవుడు కదా, యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు? తండ్రితో సాన్నిహిత్యం కోసం జరగబోయే కార్యాల క్రియల్ని తెలియజేయడం కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. అయితే మరి ఆ శిష్యులు వెళ్ళారు. మరి శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సముద్రంలో తుఫాను వస్తుందని యేసుక్రీస్తు తెలియదా? తెలిసి కూడా ఎందుకు పంపించాడు? శ్రమ అనేది కలగజేయటం కాదు. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? నెంబర్ 1, శ్రమ ఎందుకు వస్తుంది? శ్రమ ఎందుకు వస్తుందంటే మనల్ని పరీక్షించడం కొరకు లేదా మనల్ని క్రమశిక్షణలో పెట్టడం కొరకు ఆ శ్రమ అనేది వస్తుంది. చిన్న ఉదాహరణ, మనకి మనం కోళ్ళని కుక్కల్ని వాళ్ళకి పెంచుతాం. 4 కుక్కల్ని ఎన్నుకున్నాం. ఉదాహరణ నడుస్తూ ఉంటే ఒక కుక్క పక్కకి వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం? కర్ర తీసుకొని దాన్ని కొడతాం. దాన్ని శ్రమ పెట్టిన వారమా, దాన్ని సక్రమైన మార్గంలో నడపడానికి కొట్టామా? దాన్ని సక్రమైన దారిలో పెట్టడానికి శిక్ష అనేది వేసాం. అంటే శిక్షించడం అంటే ఒక విధమైనటువంటి శ్రమ. ఆ శ్రమ దానికి కలిగితేనే అది సక్రమంగా క్రమమైన దారిలో నడుస్తుంది. అందుకనే యేసుక్రీస్తు కూడా శిష్యులకి శ్రమలు కలిగజేశాడు, ఈ తుఫాన్ని కలిగజేశాడు. అయితే మరి ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళందరూ శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? దోణిలో ఉన్నారు. అప్పట్లో పడవలు కానీ స్టీమర్లు కానీ ఉన్నాయా? లేవు, ఓన్లీ దోణి. దోణి అంటే ఏంటి? దోణి అంటే లేదు, పడవ అంటే చెక్కతో చేసి నడిపేదాన్ని పడవ. దోణి అంటే ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఉంటాయి సార్. తాటి చెట్టుతో చేస్తారు, దాన్ని దోణి అంటారు. రౌండ్గా ఆకులతో చేస్తారు, అది దాన్ని ఏమంటారంటే పుట్టి అంటారు. అలాంటి ఆ రోజుల్లో మరి టెక్నాలజీ లేదు కాబట్టి అలాంటి వాటిలోనే ప్రయాణం చేశారు. సముద్రం దాటాలన్నా దోణి, సరస్సు దాటాలన్నా దోణి, నది దాటాలన్నా దోణి. మనకి సముద్రంలో దోణి వస్తుంది, నదిలో దోణి వస్తుంది, సరస్సులో దోణి వస్తుంది. బైబిల్ ఎక్కువ శాతం. కాబట్టి ఆయన దోణిలో మొత్తం అందరూ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏమైంది? వారికి అలల మీద కొట్టబడుచు తుఫాన్లో చిక్కుకొని అలలు ఆడుతున్నారు. అప్పుడు మరి 14:25 చదవండి ఒకసారి. ఓకే, సముద్రం మీద
అక్కడ ఏమన్నాడు, సరస్సులో ధోనిలో వెళ్ళారు. ఇక్కడ ఏమన్నారు, సముద్రం మీద నడుస్తూ వారి ఎందుకు వచ్చింది. మరి సముద్రం మీద 4వ జామున ఇది కూడా అంటర్లైన్ చేసి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి ఎందుకు వచ్చింది. ఎవరి ఎందుకు? శిష్యుల ఎందుకు. శిష్యుల ఎందుకు వచ్చినప్పుడు మరి చూశారు శిష్యులు, యేసుక్రీస్తుని గుర్తుపెట్టారా? గుర్తుపెట్టారు. ఏమన్నారు? తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ అలవలో కొట్టుకున్నప్పుడు ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తుఫానుని తన కాళ్ళ కింద తొక్కిపెట్టి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారు? భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేశారు. అప్పుడు వేసి అంటే ఏమన్నాడు? ఏం తెచ్చుకోమన్నాడు? ఇంతకుముందు ఏం పోయింది? వాళ్ళకి పోయిన ధైర్యం పోయే కదా వేళలు. అటువంటి పోయిన ధైర్యాన్ని తెచ్చుకుని నేనే భయపడికుడి అని వారితో చెప్పగా, మరి యేసుక్రీస్తుకి తుఫాన్లో చిక్కున్నారు నా శిష్యులు, వాళ్ళని నేను కాపాడాలి అని ఆయనకి ఎలా తెలిసింది? మరి ఆయన ఉన్న కొండ మీద ఒక తుఫాన్ రావాలా? వచ్చిందా? లేదు. కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత ఇది లేదు. ఆయనకి ప్రతిదీ తెలుసు. కాబట్టి ఆయన తన శిష్యులు ఆపదలో ఉన్నారని తెలిసిన మరుక్షణమే ఎప్పుడు వచ్చాడమ్మా? 4వ జామున పరిగెత్తుకుంటూ నీటి మీద నడుచుకుంటూ శిష్యుల వద్దకు వస్తే వాళ్ళు భయపడి ఆయన గుర్తించగా లోకమని చెప్పుకొని భయం చేత కేకలు వేసినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చి నేనే, మీరు భయపడమని వారితో చెప్పాడు. మరి సంగమా, మరి మనం కూడా ఆ యేసు శిష్యులాగా చిన్న కష్టం వస్తే దేవుణ్ణి నమ్మకుండా దేవుడు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు అనుకుంటూ ఆయన్ని నమ్మకుండా వేరే దారిలో వేరే ఈ సంఘంలో నాకు శాంతి లేదు, ఈ సంఘంలో ప్రశాంతత లేదు, వేరే సంఘాలకు వెళ్తాం, వేరే గుడికి వెళ్తాం. అవసరమా? నిజమైన దేవుడు ప్రతి సంఘంలో ప్రతి చోట. మరి అటువంటి దేవుడిని నమ్మకుండా మీరు మీ కష్టాలు వచ్చే, నాకు ఈ గుళ్ళు నా కష్టం పడలేదు, పక్కడికి వెళ్తే పోతుంది అని మనం అనుకుంటే ఆ కష్టాలు పోవు. దేవుడు ఎక్కడైనా సరే నీ యొక్క నమ్మకాన్ని బట్టి నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ సంఘాన్ని కానీ ఆయన కాపాడటానికి వస్తాడు. ఎక్కడున్నా సరే, నువ్వు సముద్రపు అలలో చిక్కుకున్నా, ఎంత అగాధంలో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా కంపల్సరీగా ఆయన వస్తాడు అని ప్రతి నమ్మకంతో మనం ఉండాలి. మరి అంటానికి ఇదొక ఉదాహరణ. శిష్యులు తుఫాన్లో ఉంటే ఆ తుఫాను వచ్చిందని తెలుసుకొని వచ్చారు. నీ కష్టం వస్తే నువ్వేం మరపెట్టాల్సిన అవసరం లేదు, ఉంటాడు, కంపల్సరీగా నీ ఎందుకు వస్తాడు. తర్వాత 4వ విషయం, దీనిలోనే 4వ విషయం 28 పేతురు ఆయనతో అనేను. అంతే. ఆపండి. 4వ విషయానికి వద్దాం. ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? నీవే అయితే నాకు కూడా నేల మీద నడవడానికి సెలవు ఇవ్వమన్నాడు. సెలవు అంటే సరే, అంటే నువ్వు నన్ను ప్రోత్సహిస్తే నేను ఇదే నీళ్ళ మీద నువ్వు ఎలాగైతే నడిచావో నేను కూడా అదే విధంగా నడవటానికి నాకు సెలవు ఇవ్వయ్యా అని అంటే సరే. ఏమన్నాడు ఆయన? రమ్మనగానే, అంటే రా పేతురు రా అనగానే, అంటే ఏంటి? ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఇది 4వ భాగం. దేవుడు పేతురు అనగానే ఏంటంటే నీవు కూడా నా వలె నడిచిరా అని ప్రోత్సహించి పేతురుని నీళ్ళ మీద నడిచేలాగా చేశాడు. చేసినప్పుడు ధోనికి దిగాడు. ధోనిలో ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో తోమా ఎవరు ఉన్నాడా లేదా? తోమా ఎవరు? మహా అనుమానుడు. మరి ఎనక నుంచి పేతురుని ఏదో ఒకటి అని ఉంటాడుగా, పొగబడి మాట ఏదో నడిచావు
ఆయన అంటే దేవుడు. నువ్వు దేవుడు కాదుగా, నువ్వు ఎందుకు నడుస్తావు అని ఉంటాడా అంటావా? అని ఉంటాడు. ఎందుకంటే పేతురు స్వభావం అనేది. ఇప్పుడు మన సంఘంలో ఉంటాడు. ఎవరినైనా చెప్పేవారు చేసేవారు, మేము చేయలేమా, మా వల్ల కదా అనేవాళ్ళు మనలో కూడా ఉన్నారు. కాకపోతే పేతురు అక్కడ దేవుడు సెలవిచ్చిన మాటను కూడా పేతురు విన్నాడు. కానీ వెనక నుంచి ఏదో అన్నారు. కానీ అది కాదు. అక్కడ ఏం చేశాడు? కానీ నెక్స్ట్ వచ్చిన ఏంటి చూసి? గాలిని చూసే భయపడ్డాడు. మరి యేసుక్రీస్తు అంతటి వాడే నీకు అభయం ఇచ్చి నేను ప్రోత్సహించి అయ్యా నడిచిరాలు అన్నప్పుడు నడిచి వస్తూ నా ఎదురుగా దేవుడున్నాడే, దేవుడే నన్ను రమ్మన్నాడే అనే ధైర్యాన్ని కోల్పోయి ఆ వచ్చిన గాలిని చూసి భయపడంగానే ఏమైంది? నీ విశ్వాసం మునిగిపోవడానికి కారణమైంది. మరి ఆ మునిగిపోవడానికి కారణమైన ఆ చిన్న గాలిని నువ్వు పట్టించుకొని నువ్వు యేసుక్రీస్తు మాటని లెక్క చేయలేదు అంటే మరి ఈ రోజున మనం కూడా ఎన్నో ఆటుపోటు వస్తాయి. ఎన్నో ఉదాహరణ మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించారా లేదా? సంఘ సేవ చేయండి, మీరు ఉండండి అని చెప్పి ఎలక్షన్లో మరి ఏదో విధంగా మమ్మల్ని గెలిపించి మరి అక్కడ నిలబెట్టారు. మేము సంఘ సేవ చేస్తున్నాం. ఇలాంటి గాలి వార్తలు అంటే ఆకాశరామం ఉత్తరాలు ఇవన్నీ వస్తున్నాయి. మేము కానీ నిజంగా ఈ పేతురులాగా భయపడి మునిగిపోతే మునిగిపోం. ఎందుకంటే పేతురు భయపడ్డాడేదో కాదు, మేమైతే ఆ విశ్వాసాన్ని అలాగే కాపాడుకుంటూ ఎవరికి భయపడం. మేము ఏమైతే మంచి చేయాలి అనుకున్నామో అది చేసుకుంటూనే పోతాం. కానీ ఎవరిని కూడా లెక్క చేయం. ఎటువంటి ఉత్తరాలు వచ్చినా, ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా మేము భయపడక భయపడం. ఎందుకంటే మేము చేసేది దేవుని సేవ. నేనేదో సమాజ సేవ చేయట్లేదు, లేకపోతే రాజకీయాల్లో చేయట్లేదు. దేవుని సేవ చేయాలని వచ్చాం. మేము చేసేది మంచి చేయాలని మా తలంపులు ఉన్నాయి, కానీ చెడు చేయాలని ఏ రోజు కూడా అనుకోవట్లేదు, అనుకోము కూడా. మరి పేతురు మునిగిపోతూ ఏమన్నాడు? రక్షించు నన్ను, రక్షించు బ్రహ్మ అని కేకలు వేశాడు. అయితే పేతురు అలా మునిగిపోతూ రక్షించు బ్రహ్మ అని కేకలు వేశాడు కదా. ఇంతకుముందు యేసయ్య చెప్పాడు అన్నమాట, నీకు చెడు చేసిన వారికి మంచి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించింది. కానీ ఆ రోజులు మారిపోయాయి. ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టు, రెండు చెంపలు వాయించు అనే సామెత ఈ రోజుల్లో ఉంది. అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే నమ్మకం వారు, దేవుడు నమ్మిన వారు ఎప్పుడు కూడా అలా చేయరు. మరి శ్రమ దినాలు వస్తున్నాయి అంటే భయం వేస్తుంది మాకైతే. పోయిన సంవత్సరం శ్రమ దినాలు కూడా ఇలాగ ఉత్తరం వచ్చింది నా మీద సెక్రటరీ. ఆ రోజు కూడా గుళ్ళు ఇలాగే చెప్పారు. ఇప్పుడు ఒక లెక్క శ్రమ దినాల ముందే నాకు సెక్రటరీకి శ్రమలు వస్తున్నాయి. మరి నిజంగా మీకు ఉన్నాయో శ్రమలు, కానీ మాకు మాత్రం వస్తాయి. మరి కుటుంబాల బయటికి వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ అవసరమా? మేము చేసేది ఏదో ప్రజాసేవ కాదు, సంఘ సేవ, దేవుడి సేవ. అదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి. అందరూ అనుకుంటున్నారు మన ఏదో తీసేయాలి రాజకీయం. ఎవరిని మేమేం చేయం. వారి తప్పులు వాళ్ళకే వదిలేస్తాం. దేవుడి మీద భారం వేసి అయ్యా మరి మేమైతే ఏం చేయట్లేదు, మరి మీరు ఇలా చేస్తున్నారు. ఎవరో కాదు, సంఘంలో వాళ్ళే, మరి ఎవరో బయట వచ్చేది అన్నీ తెలిసిన వాళ్ళే చేస్తారు. చేస్తారు అయ్యా వాళ్ళు క్షమించు అని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే అందరికి క్షమిస్తారో మేము కూడా అలాగే దేవుడికి మొరపెడతాం. రాసిన వారికి క్షమించేయాలి. మరొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూడే అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు కూడా వారి కోసం ప్రార్థన చేయండి, వారి మారు మనసు కోసం. అయితే ఇంకా 5వ విషయం, మునిగిపోతున్నాడు. మునిగిపోయినప్పుడు మత్తయి 14:31 చదవండి. వెంటనే అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసి అంటే నీ విశ్వాసం కొంచెమే ఉంది, పూర్తిగా లేదు. మరి ఇదే మాటని మత్తయి 17:20లో ఇదే శిష్యులతో అంటాడు, మీ అల్ప విశ్వాసం చేతనే అంటే రాత్రి జయకుమార్ చెప్పాడు ఆవగించంత విశ్వాసం. వాస్తవంగా దాని పూర్తి వివరణ ఉంది. ఆవగించ అన్ని గింజల చాలా చిన్నది.
కానీ అది వేసిన రెండో రోజు నుంచి అది మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. మిగతా ఇత్తనాలు ఏం అలా మొలకెత్తడం, ఆవుగింజ మాత్రమే వేసిన రెండో రోజు నుంచి అది మొలకెత్తడం, కొద్ది రోజుల్లోనే ఏపుగా పెరగడం అనేది ఆవుగింజ యొక్క లక్షణం. అందుకని యేసుక్రీస్తు విశ్వాసాన్ని దేంతో పొందాడు? ఆవుగింజ. నీ ఆవుగింజ విశ్వాసం ఉంటే నువ్వు ఎంత తొందరగా ఎదిగి విశ్వాసంలో ఎదిగి పెద్ద చెట్టు ఇతరులకి మేడనిస్తావు అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ఆవగింజను పోల్చాడు. అలాగే లోక 17:6 ఉంది ఆవగింజ విశ్వాసం గురించి. తర్వాత 14:30 చదివేసాం కదా, 14:33. అంతటా దోణులున్నారు వచ్చి చెప్పి, ఓకే, అంతకుముందు మరి దేవుడు కుమారుడిని నమ్మారా? మోసం అనుకున్నారు. మరి ఎప్పుడైతే పేతురుని ఆ నీళ్ళలో నడిచిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడో, ఆ తర్వాత మునిగిపోయే వ్యక్తిని చేయబట్టి పైకి లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేశపడి అని అడిగినప్పుడు 14:32లో వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. వారు అనగా ఎవరు? అదే వారు అనగా శిష్యులు, పేతురు, యేసుక్రీస్తు. దోణి ఎవరు ఎక్కారు? వారు దోణి ఎక్కగానే, అంటే బయట ఉంది ఎవరు? దోణి బయట ఉంది ఎవరు? యేసుక్రీస్తు, పేతురు. ఈ ఇరువురు దోణి దగ్గరికి వచ్చి దోణి ఎక్కగానే ఏమైంది? వారు అనగా ఎవరు? యేసుక్రీస్తు, పేతురు. అప్పటిదాకా ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? పేతురు నీళ్ళలో మునిగి ఉన్నాడా? మునిగిన వాడినే పైకి లేపాడు. పైకి లేపి పక్కన పెట్టుకొని ఇద్దరు కలిసి ఆ దోణి ఎక్కినప్పుడు ఆ గాలి అడిగిన తర్వాత అప్పుడు మిగతా 11 మంది ఏమన్నారు? నిజముగా నీవు దేవుడు కుమారుడు అని ఆయనకు మొక్కిరి. మరి యేసుక్రీస్తు పేతురుడు నడవమని చెప్పినప్పుడు దేవుడు అనుకోడు, దూరంగా నిలబడి నేల మీద నడిచినప్పుడు దేవుడు అనుకోడు. కానీ ఎప్పుడైతే గాలి అడిగిందో అప్పుడు మాత్రమే దేవుడిని కాదు. మనం కూడా అలా అల్ప విశ్వాసంగా ఉన్నామా? మనం ఏదైనా దేవుడు మనకు మంచి కార్యం చేస్తే యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, చెడు చేస్తే దేవుడు లేడు, దేవుడు లేడు అనేలాగా ఉన్నామా? లేదా ఆయన నిజంగా ఉన్నాడు, ఎప్పటికైనా క్రియలు చేస్తాడని నమ్మకం కలిగిన విశ్వాసంలాగా ఉన్నామా అనేది మనం ఒకసారి మననం చేసుకోవాలని మీ అందరికీ ఈ వాక్యం అర్థమైందా? మొదటగా శిష్యులకి ఎందుకు భయం వేసింది? యోహాన్ని తిరస్కారం చేశాడు దేవుడు. రెండోది ధైర్యం వచ్చింది. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి పంచాడు కాబట్టి ధైర్యం వచ్చింది. మూడోది మీరు వెళ్ళిపోండి అని బలవంతం చేసినప్పుడు మళ్ళీ భయం వేసింది. ఎప్పుడైతే వచ్చి వాళ్ళ నీళ్ళలో మునిగిపోయే వారిని పైకి లేపాడు, పైకి లేపుతూ ధైర్యం తెచ్చుకోండి నేనే అని చెప్పాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని యేసుక్రీస్తే దేవుడని నమ్మి ఆయనకి దొరికారు. మరి ఇది అయిపోయింది. తుఫాన్లో వాళ్ళు రక్షించడం అయిపోయింది. మేము హెడ్డింగ్లో అండర్లైన్ చేసుకోమని అండర్లైన్ చేసుకున్నానికి చిన్న వివరణిస్తారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 నిమిషాలకు ఇవ్వండి. 7:50. మరి అప్పట్లో సాయంత్రం అని పగలని ఎలా చెప్పగలిగేవారు? సమయం ఎంత అని అంటే యేసుక్రీస్తున్న ఒక సమయంలో సమయాన్ని ఎలా కొలిచేవారు? జాములు. ఓకే, వెరీ గుడ్. జాము అనగా 8 గంటలు. రోజుకి 8 జాములు. రోజుకి 24 గంటలకి 8 జాములు? 8 జాములు. 3 గంటలకు ఒక జాము. చెప్తాను వినండి. తెలిస్తే ఓకే, తెలియకపోతే నేను చెప్తాను, రాసుకోండి. పగలుని 4 జాములుగా విభజిస్తారు. పగలు అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 4 జాములు. అంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము లేదా సాయంత్రం. అలాగే రాత్రి
6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు నాలుగో జాము లేదా తెల్లవారుజాము. ఇప్పుడు ఇందాక మీరు సాయంత్రం 3వ జాము 4వ జాము రాసుకుని చూశారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, మత్తయి 14:23లో యేసుక్రీస్తు అక్కడ ఒక వాక్యం, సాయంకాలం అయినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అంటే సాయంత్రం అంటే ఎప్పుడు? పగలు 3 గంటల నుంచి 6 గంటల వరకు. సుమారుగా యేసుక్రీస్తు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? శిష్యులు ఎన్ని గంటలు తుఫానులో ఇరుక్కుపోయారు? 9 గంటలు. 9 గంటలు. ఎలాగంటే ఈ క్యాలిక్యులేషన్ బాగా గమనించండి. 14:23లో సాయంకాలం అయినప్పుడు, అంటే సాయంకాలం అంటే ఎప్పుడు? 3 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే 6 గంటలు లెక్కేసి. తర్వాత 14:25లో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. అంటే 4వ జాముడు 3 to 6 4వ జాము లేదా తెల్లవారుజాము. అంటే ఈ మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయండి? సాయంత్రం 6 గంటల నుంచి మరి 3 గంటల వరకు 9 గంటలు. ఈ 9 గంటలు ఆయన అక్కడ కొండ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ సాయంకాలం పంపించిన శిష్యులు ఆ 4వ జాము వరకు తుఫానులో ఇరుక్కునే ఉన్నారు. కాబట్టి మరి 9 గంటల కష్టానికి వాళ్ళంతా అలాగిపోతే మనం ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నో కష్టాలు పడుతూ మరి ఎన్నో చేస్తూ వాళ్ళు 9 గంటలకే యేసుక్రీస్తు విశ్వాసాన్ని కోల్పోయారు. మరి మనం ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఉంటూ బ్యాక్లో ఉంటూ మరి రోజు వారం గుడికి వస్తూ దేవుని వాక్యం వింటూ మనం నేర్చుకునేది ఏంటి, మనం తెలుసుకునేది ఏంటి అనేది ఒకసారి మనం కానీ ఆలోచించగలిగితే మరి శిష్యుల వలె కాక మీరు అవిశ్వాసులుగా ఉండక మరి ఆవగిందంత విశ్వాసం మనలో కానీ ఉంటే అది ఏ విధంగా వృద్ధిలో తెచ్చుకోవచ్చు అనేది మనందరం కూడా నేర్చుకొని దేవుని తెలుసుకోవాలి అందరూ కూడా అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇలా తప్పులు క్షమించండి. మరి సమయం ఎక్కువ లేదు, ఇంకా చాలా వివరణ ఇవ్వాల్సింది, కానీ సమయం ఎక్కువ లేదు కనుక ఈ నా మాటలు ముగిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మరొకసారి సేవ సమాజం వారికి మరి నా వాక్యాన్ని విని చక్కగా కూర్చున్నందుకు మీ అందరూ కూడా దేవుని వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సంవత్సరం బస్సు బుధవారం త్వరగా వచ్చింది, ఫిబ్రవరి 18న. వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా వస్తుంది, ఫిబ్రవరి 10వ తారీఖునే బస్సు బుధవారం. అంటే బస్సు బుధవారం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు కదా, వసంతకాలంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఇష్టంగా పరిగణిస్తూ అక్కడి నుంచి వెనక్కి 46 రోజులు వెనక్కి వస్తే మనకి బస్సు బుధవారం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10నే వస్తుంది. గుడ్ ఫ్రైడే మార్చి 26, ఈస్టర్ వచ్చి మార్చి 25. అలాగే ఫిబ్రవరి నెలలో మళ్ళీ 29లో ఫిబ్రవరి 14, మళ్ళీ 31లో ఫిబ్రవరి 26. అంటే కొద్ది ముందుకు జరుపుకునేవారు ప్రతి సంవత్సరం. కాబట్టి నేను తప్పులు చెప్తే క్షమించాల్సిందిగా సంఘాన్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.